స్వచ్ఛ తెనాలి సాకారానికి అందరూ సహకరించాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద దిశగా అడుగులు వేసేందుకు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని తెలిపారు. అందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరి నెల నుంచి ప్రతి నెల ప్లాస్టిక్ నిర్మూలన, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలతో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ శనివారం బీట్ ది హిట్, వేడిని ఎలా తగ్గించాలి, వేడి నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశంతో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమయ్యాయి. కార్యక్రమం కవిరాజ పార్క్, వేద పాఠశాల, జైన్ టెంపుల్, శివాలయం, రామాలయం మీదుగా మార్కెట్ ప్రాంతానికి చేరుకుంటుందని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాల, కొడాలి రాఘవయ్య పార్క్, ఈద్గా మీదుగా కోనేరు బజార్ వరకు సాగుతుందని, ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, అనధికారులు, చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్లు అందరూ పాల్గొంటారని తెలిపారు. ఇంటింటికి చెత్త సేకరణ, విభజన, దోమల నిర్మూలన, మెరుగైన పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలతో ముందుకు వెళుతూ స్వచ్ఛ తెనాలి సాధనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛత తెనాలి సాధనలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడెబైన రాధిక, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మాసం మే మాసంలో బీట్ ద హీట్ అనేటువంటి కార్యక్రమం మనకి ఇచ్చారు. వేడిని ఎలా తగ్గించుకోవాలి, వేడి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎండవేడి నుంచి అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇచ్చారు. అదేవిధంగా జనవరి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించుకుంటూ అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటేనుగా సరిదిద్దుకుంటూ అంత పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ 100% రావాలి. అలాగే సెగ్రిగేషన్ ఉండాలి, కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, దోమల నుంచి రక్షించాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలతోటి చేయాలనేసి ఆదేశించున్నారు. రేపటి దినాన ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి మన రాష్ట్ర ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వారు నిర్దేశించేటువంటి కార్యక్రమం ప్రకారంగా మన పట్టణం నందు రేపు మార్నింగ్ 7 గంటలకు శివాజీ సర్కిల్ నందు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక రూట్ మ్యాప్ ఇచ్చాం. కవిరాజు ఆ పార్కు, అటు నుంచి వేద పాఠశాల, అటు నుంచి జైన్ టెంపుల్, అటు నుంచి ఓల్డ్ శివాలయం, అటు నుంచి రామాలయం నుంచి మార్కెట్. ఇక్కడికి వచ్చినాక ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటూ ఇక్కడికి వచ్చినాక శానిటేషన్ కార్యక్రమాలన్నీ కూడా కొడాలి వీరయ్య పార్కుకి వస్తాం. అటు నుంచి షాదిఖానా ఈద్గా సర్కిల్కి వస్తాం. అక్కడి నుంచి కోనేరు వారి వీధి ఆ ఏరియాకి వస్తాం. సాయంకాలం అటు ఉంటుంది. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారు, గౌరవ సిపి గారు, గౌరవ వైస్ చైర్మన్లు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా కార్యక్రమంలోకి వస్తున్నారు. గౌరవ సిపి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఇక్కడ టౌన్లో కూడా అన్ని ప్రోగ్రామ్ అంటే ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు కూడా అయినాయి. సో అందువల్ల అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను గౌరవ సబ్ కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో చేయాలి. ఎందుకంటే ఇది ఒక డిపార్ట్మెంట్ సంబంధించింది.